హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గూగుల్ షీట్ నుండి వాట్సాప్కి ఆటోమేటిక్గా పేమెంట్ రిమైండర్స్ ఎలా పంపించవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. మనం ముందుగా గూగుల్ షీట్ క్రియేట్ చేయాలి. గూగుల్ షీట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ ప్లస్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఫోన్ నంబర్, డ్యూ అమౌంట్, డ్యూ డేట్. ఎవరైతే పేమెంట్ పెండింగ్ ఉంటారో పర్టికులర్ డ్యూ డేట్కి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ డ్యూ డేట్ రోజు వాట్సాప్కి మెసేజ్ వెళ్తుంది. ముందుగా మనం గూగుల్ షీట్ ఇలా క్రియేట్ చేయాలి ఈ ఫీల్డ్ నేమ్స్తో. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. టెంప్లెట్ మెసేజ్లో మనం టెంప్లెట్ మెసేజ్ క్రియేట్ చేయాలి. టెంప్లెట్ కేటగిరీ, యూటిలిటీ, టెంప్లెట్ టైప్, సిస్టమ్ మీడియా, ఇంగ్లీష్, ఓకే. టెంప్లెట్ ముందుగానే రెడీ చేశాను. యూటిలిటీ కేటగిరీలో ఒక టెంప్లెట్ మనం క్రియేట్ చేసి సబ్మిట్ చేశాము. సో తర్వాత ఇక్కడ సింక్రనైజ్ చేస్తున్నాము. ఇప్పుడు టెంప్లెట్ అప్రూవ్ అయింది. అప్రూవ్ అయిన తర్వాత 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూని క్లిక్ చేసినట్లయితే ఆ కేటగిరీ అంటే అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ బ్రాడ్కాస్ట్ మీద క్లిక్ చేసి నీ కాంపెయిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. పేమెంట్ రిమైండర్స్, క్యాంపెయిన్ నేమ్, డ్యూ పేమెంట్స్, క్యాంపెయిన్ టైప్. ఇక్కడ క్యాంపెయిన్ టైప్ వచ్చేసి ఖచ్చితంగా క్రియేట్ ఏపీఐ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గూగుల్ షీట్ నుండి వాట్సాప్కి ఆటోమేషన్ ద్వారా పంపిస్తున్నాం కాబట్టి. ఇక్కడ టెంప్లెట్ క్రియేట్ చేయాలి. మనం ఇందాక టెంప్లెట్ క్రియేట్ చేసాము, యూటిలిటీది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన క్యాంపెయిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏపీఐ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కర్ల్ ఉంటుంది, ఆ కర్ల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది యూఆర్ఎల్, మన క్యాంపెయిన్ యొక్క యూఆర్ఎల్. ఇది ఇంపార్టెంట్. ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకుని ఎగ్జాక్ట్ పేస్ట్ చేయాలి గూగుల్ షీట్లో. సో ఇప్పుడు మనం గూగుల్ షీట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ యాప్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేయాలి. సో మన స్క్రిప్ట్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు స్క్రిప్ట్ని మనం రన్ చేయాలి. సో రన్ చేసినట్టయితే ఇది ఆథరైజేషన్ రిక్వైర్డ్ అవుతుంది. సో ఇక్కడ మనం రివ్యూ పర్మిషన్స్ ఇవ్వాలి. మన మెయిల్ ఐడి, అదేవిధంగా తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ క్లిక్ చేయాలి. ఇక్కడ గో టు అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ అండ్ సేఫ్ అంటే క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేయాలి. కంటిన్యూ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు చెక్ చేస్తుంది డేట్. సో ఈరోజు 24th కాబట్టి సేమ్ డేట్ కాబట్టి ఆటోమేటిక్గా నాకు వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది. మాన్యువల్గా ఇక్కడ రన్ చేసినట్లు రన్ చేయొచ్చు, లేదు ఇప్పుడు మనం ఆటోమేషన్ కాబట్టి. సో తర్వాత మనం ఇక్కడ ట్రిగ్గర్ చేయాలి. తర్వాత ట్రిగ్గర్స్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ యాడ్ ట్రిగ్గర్ అని ఎంటర్ చేయాలి. సేమ్ మన ఫామ్ నేమ్ ఉంటుంది, ఇక్కడ హెడ్ ఉంటుంది. ఇక్కడ టైం డ్రైవ్ అని క్లిక్ చేయాలి. మనం ఇక్కడ డైలీ టైం క్లిక్ చేయాలి. ఇక్కడ డైలీ మార్నింగ్ 9 AM to 10 AMకి సేవ్ చేస్తున్నాను, షెడ్యూల్ చేస్తున్నాను. ఇక్కడ కూడా యాక్సెస్ అడుగుతుంది.
ఇలా క్లిక్ చేస్తున్నాను. సో, ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ షీట్ ప్రతిరోజు మార్నింగ్ 8-9 ట్రిగ్గర్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఓనర్స్కు వాట్సాప్ ద్వారా మీ వ్యాపారాన్ని 5 రెట్ల వరకు పెంచుకునే గొప్ప అవకాశం. అవునండి, మీరు విన్నది నిజమే. విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఫైనాన్స్, కామర్స్ ఇలా మీరు ఏ వ్యాపారం ఏదైనా ఆరాధ్య యాడ్స్ వాట్సాప్ ఏపీఐ సర్వీస్ ద్వారా కస్టమర్లకు మరింత చేరువై వ్యాపార రంగంలో నెంబర్ 1 అవ్వండి. ఒకసారి మీరు కస్టమర్స్ అందరికీ మీ సర్వీసెస్ గురించి బల్క్లో మెసేజెస్ పంపించవచ్చు. నెంబర్ బ్యాన్ అవ్వదు. మీరు అందుబాటులో లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ కస్టమర్స్కు 24/7 ఆటోమేటిక్ చాట్ సపోర్ట్ చేసే అవకాశం. గూగుల్ షీట్ ద్వారా కస్టమర్ డేటాను ఆటోమేటిక్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేమెంట్ రిమైండర్స్ ద్వారా సమయానికి డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. వాట్సాప్ ఫామ్స్ ద్వారా లీడ్స్ క్యాప్చర్ చేయొచ్చు. మనకు వచ్చే లీడ్స్ టీమ్ మెంబర్స్కు ఆటోమేటిక్గా అసైన్ చేయొచ్చు. ఇలా ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ బిజినెస్ను వాట్సాప్ ఏపీఐ ద్వారా కస్టమర్లకు మరింత చేరువ చేయాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్రింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ బటన్ మీద క్లిక్ చేయండి. వాట్సాప్ నంబర్ 9440256104.